అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా కానీ ఇంకా కూడా శివ మీద పేరు మారే కాలం లేదు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మేము అధికారంలో ఉన్నాం, వెనకంగా మా పెద్ద సార్ మా వెనకంగానే ఉండు, డిజెటీలు మా వెనకంగానే ఉండు అనుకుంటారు. కానీ వెనకంగా ఉంటే ఉన్నారు, కానీ వాళ్ళ వెనకంగా అధికారం లేదన్న సంగతి మర్చిపోయినట్టు పాడైపోను. ఏడికి వస్తే ఆడికే మాట్లాడితే ఒళ్ళుకుంటారు చెప్పురి. అంటే గతంలో ఏదన్నా నడిచిపోయింది, అడ్డగోలుగా పోలీసులను అనొచ్చు, అధికారులను అనొచ్చు, ప్రతి ఒక్కరిని అంటే నడిచిపోయింది. కానీ ఇప్పుడు కూడా అట్నే అంటే మాత్రం నడుస్తుందా? అంటే వీళ్ళ కథ చూడరి. అంటే ఈ ముచ్చట ఏం చెప్తున్నా అంటే, పాడి కౌశిక్ రెడ్డి ఉండు కదా, ఆయన ఎడపోయినా కానీ మిసాలుతో తొడలు కొడుతుంటాడు. మళ్ళీ ఏమనంటే అమ్మో నన్ను గెలిపిరు, ఆయన మీద దండం పెడితే లేకపోతే చచ్చిపోతాం, ఇంటి ఇలానే చచ్చిపోతాం, మేము ఉరిపెట్టుకొని చచ్చిపోతాం. అంటే కర్మజాలి ఏదో ఇంక సావగల కర్మజాలి అనుకొని జనాలు ఏదో పుస్తకం గెలిపించి పాడారు, లేకపోతే పత్తలే కూడా విగ్. కానీ గెలిపించిన పాపానికి ఇప్పుడు ఏమంటాడు అంటే, నేను కాకుండా ఒక్కనే గెలిచిన అంత ఓడిపోయారు మిగతా వాళ్ళు అంత అన్నట్టు మాట్లాడతాడు. మొన్న ఏదో పోలీసు వాళ్ళని ఏమో అన్నాడు కదా, పోలీసు వాళ్ళని ఏమంటే ఇవ్వకుంటారా పోలీసు వాళ్ళు? మామూలుగా ఎవరినైనా చట్టం తన పని తాను చేసుకోపోద్ది అనేది అది వాస్తవేనా? ఈయన అన్న మాటలకు రేపో ఎల్లుండే వచ్చి మర్యాదగా వచ్చి మాకు ఆదరైతేనేమో మర్యాద, లేకపోతే పన్ను దోగ ముందుగా కొన్న పోయి లోపడేస్తామని చెప్పినట. ఇక చూడు ఈయన కథకి ఎక్కడ రుక్తలే అనేది. ఇప్పుడు పెద్ద మనిషి ఆరోగ్యం బాగాలేకనే ఇంట్లో కూర్చునే, పెద్ద మనిషి కొడుకు ఆయనని ఇయ్యాల కొనబోతారా, రేపు కొనబోతారా, జైలు కొనబోతారా, నా బాధ నాకుందంటే నెత్తలే అమ్మ ఏమంటారు, జ్వరం వచ్చిన నక్క మీద తాటి పండు పడ్డట్టే ఉంది ఇలా సంగతి. వాళ్ళ బాధలు అలాగుంటే మీరు వెనకంగా ఉంటారు, తాళాలు కొడుతూ తాళాలు కొట్టినట్టు ఉండాలి. కానీ ఈ రాజశేఖర్ వేస్తే మరి గిట్ట ఉండకుంటే ఎట్టుంటుంది? మరి మీరు ఎంత మాట్లాడినో గంతే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకో గిసోడి పనులే జరుగుతుంటాయి. రేపు ఎల్లుండి పోవాలంట, పోయి నువ్వు ఏ పనికి ఆ పోలీస్ ఆయనని తిట్టినావు, ఆయన మీద చేసాం అనేది చెప్పాలి. లేకపోతే ఇక చూడు మళ్ళీ నీకు ఏది ఆ శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది కదా, నిన్ను కూడా అలాగే తోలుతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందుగాలని చెప్పిండు, గిసోంటోళ్ళని మొత్తంగా నువ్వు లోపడేసిన దాకా నిద్రపోను అన్నాడు. గా పని అయితే పక్కా చేస్తారు. ఊర్లలో ఏమనుకుంటు జనాలు అంటే, ఈ టీఆర్ఎస్ ఈ ఊగా టీఆర్ఎస్ వస్తుంది. నాకు ఈ టీఆర్ఎస్ పార్టీ పేరెందుకు చేసి బీఆర్ఎస్ ఎందుకు పెట్టిన ఇంతవరకు ఎవరు కూడా అర్థమైతే చేస్తలేదు. అది కానీ నిజంగా బీఆర్ఎస్ పెట్టే కాంచి దరిద్రవంతలుగా పడ్డది. టీఆర్ఎస్ ఉన్నప్పుడే హాయిగా ఉండే, ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిండో కథం గోవింద మంగళం పలానా దానికి లింగలం అన్నట్టు అయిపోయింది సంగతి. కానీ ఇక మీరు ఈ 5 సంవత్సరాల దాకా నాకు తెలిసి అయితే బుక్కలు తినాలి, భూమి కొరగాలి, గతంవరకే ఉంది. కానీ లేదు మేము గతంలో ఎల్లగుర్రం ఎక్కినాం, ఇప్పుడు పుల్లగుర్రం ఎక్కుతాయంటే మాత్రం మేము గుర్రమే లోపల వేసేది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉంది, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనేమో సై అంటారు. జర్ర మిస్టేక్ అయినా కానీ గతంలో చేసిన తప్పులు అన్నీ బయటకు రావాల్సిందే. అది ఒక్కొక్కటి ఏమంటారు, కలుపుకూలు, కట్నాలు, చక్రబొడ్డి, బారుబొడ్డి అన్నీ బయటకు వస్తాయి. మీ పని చేసేదే జనాలు ఊళ్ళో అనుకుంటారు. వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు అనుకుంటారుగా, పాడైపోయి ఆగకాలం లేదు. అధికారం ఉన్నప్పుడు ఆగలేదు, అధికారం లేనప్పుడు ఆగలేదు అనే కాలం వచ్చింది. ఇక ఉంటాం మరి. ఇక జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు.